సో ఇవి రేలకాయలు, నక్కలు ఎక్కువ తింటాయి వీటిని, రేలకాయలు అంటారు. చూడండి ఈ రాళ్ళు అనేది అంత ఈజీ కాదు. సో ఇదేమో ఏంటి నాగజముడు కదా, ఇవి నాగజముడు. సో దీన్ని చింపేస్తే పాలు కారుతాయి చూడండి, పాలు వస్తున్నాయి. రైట్. సో ఏదైనా మనకు తట్టు తగిలినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ఈ పాలనే మరి దానికి అంటే ఇట్లా ఒక ఎర్రటి మన్నుని ఇట్లా మనకు మెత్తటి మన్ను చేసి ఎర్ర ఉంటుంది కదా, సో దాన్ని పోసి, ఈ పాలను పోసి దాని మీద ఈ మన్ను పోస్తే ఆ నొప్పి అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అందరూ కూడా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఇట్లా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్లు నల్లమల్లలో ఉన్నటువంటి వృక్ష సంపద చాలా వైవిధ్యమైంది. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఎట్లాంటి రాళ్ళు ఉన్నాయో చూడండి మీరు ఇక్కడ. సో ఈ రాళ్ళలో ప్రతి అడుగు మనము పర్ఫెక్ట్గా వేయాలి. ఏ దానిపైన మనం అడిగేసి మిస్టేక్ అయినా కూడా కింద పడిపోతాం మనం. సో ఇప్పుడు మనం ఇది కురువ అంటాం దీన్ని. సో కురువ అనేది దిగుతున్నాం కిందికి. సో ఇది పైన, ఇంతకుముందు మనం వచ్చింది పైన మళ్ళీ కొంత ఫ్లాట్ ఉంటుంది. సో ఇట్లా ఈ అడవంతా కూడా కొంత ఎక్కడము, కొంత ఫ్లాట్ ఉండడం అట్లా ఉంటుంది. సో మొత్తం రాళ్ళు చూడండి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి చూడండి. సో ఈ రాళ్ళపైన నడవడం అనేది మరి సిటీలో, టౌన్స్లో పెరిగినటువంటి వాళ్ళకైతే పాసిబుల్ కాదు, సిటీలో టౌన్లో పెరిగినటువంటి వాళ్ళకి. సో మేమంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం కాబట్టి కొంత మాకు పెద్ద అంత ఇబ్బంది అనిపించదు. కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మనం గతంలో నడిచిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు ఈజీగా నడవగలుగుతున్నాం. చెట్లు, చాలా రకాల చెట్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడే ఒక కుందేలు మా కళ్ళ ముందరనే కుందేలు ఉరికింది. మిస్ అయింది, అది కెమెరాలో బంధించాం అనుకున్నాం కానీ అది మిస్ అయింది. మొత్తం రాలేదు చూడు, అన్ని రాళ్ళు. ఈ రాళ్ళపైన నడవాలంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం. కొత్త వాళ్ళు నడవాలంటే అందరికి పాసిబిలిటీ కాదు. సో ఇక్కడ ఉన్నాయి. హియర్ వీ హ్యావ్ నీమ్ స్టిక్స్. సో ఇక్కడ వచ్చినప్పుడు స్పెషల్ ఇది, మేము ఖచ్చితంగా ఈ ఏరియాకి వచ్చినప్పుడు బ్రష్ యూజ్ చేయం. సో బ్రష్ అనేది ప్లాస్టిక్, సో అంత నేచర్ సంబంధించింది కాదు, అంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ మన విలేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా నీమ్ స్టిక్కే వాడతాం. పండ్ల పుల్ల కదా, వేప పుల్ల. సో ఇక్కడ కలిమె చెట్టు చూడండి, ఇది కలిమె చెట్టే కదా ఇది. పండ్లు కూడా ఉంటాయి, బాగుంటాయి కలిమె పండ్లని. సో ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే రావాల్సిందే నల్లమల్ల ఫారెస్ట్కి. సో మేము అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న ఇట్లా విజిట్ చేసి ఈ ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేస్తుంటాం. చాలా బాగుంటుంది. సో వీలైతే మీరు కూడా రండి ఎప్పుడైనా. కొంత చెట్లు అయితే చాలా మటుకు ఆకు రాలిపోయి ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ మనం సమ్మర్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కొంత ఆకంతా కూడా డ్రై అయిపోయింది, ఎండిపోయినాయి మొత్తం. వర్షాకాలం తర్వాత చాలా అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా కుదురు అమ్మో, ఈడగినా మనం మిస్ అయినాం అనుకో ఇంకేం లేదు, కింద పడిపోతాం. మొత్తం ఇక్కడ చెట్లు, గుబురు చెట్లు, అంటే పొదలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో మనం పైకి పోయే కొద్దీ వృక్షాలు ఎక్కువ అవుతాయి, అంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇది ఫారెస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ గుబురు చెట్లు, పొదలు, చిన్న చిన్న చెట్లు అనేవి ఉన్నాయి.
ఆల్మోస్ట్ కిందికి వచ్చేసినాం, రాళ్ళు తగ్గిపోతున్నాయి చూడు. కిందికి వచ్చేసినాం. ఇది మన ఫ్లాట్. ఇంతకుముందు పోయింది మనం ఈ రోడ్డు చూడండి. ఇంతకుముందు మనం ఈ రోడ్లో వెళ్ళి ఇట్లా మేము ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చినాం. ఒక ఏమంటుంది దాన్ని, ల్యాపా లూపా, ఒక సర్కిల్ లాగా ఒక వలయం లాగా వచ్చేసినాం ఇక్కడ. సో ఇది ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు. సో అక్కడ కోడి చూడండి, కోడి సేమ్ కోడి లాగానే ఉంది. కౌజు పిట్ట కదా, సేమ్. అసలు యాక్చువల్గా మనం పెంచుకునే అన్నీ కూడా ఒకప్పుడు అడవిలో ఉన్నవే. ఇప్పుడు ఉన్నటువంటి డొమెస్టిక్ ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ అవి ఒకప్పుడు అడవిలో ఉన్నవే. వాటిని మనము మన దగ్గర తెచ్చుకొని వాటిని ఏమంటాం దాన్ని పెంచుకున్నాము. అవి అప్పుడు పెంపుడు జంతువులు అయింది అంతే. ఈవెన్ మనం కూడా అడవిలో ఉన్న వాళ్ళే. బేసికలీ మనం కూడా ఆదిమానవుల కాలంలో అడవిలోనే ఉంటూ ఏమంట ఆకులు పండ్లు తిని బతికినాము. సో మనం మన నాలెడ్జ్ గ్రోత్ అయిన తర్వాత మనం విలేజ్లోకి వచ్చి మనం కొన్ని సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇప్పుడున్న ఈ స్థాయిలో ఉన్నాం. సో ఇది చూడండి, ఇది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పినాం, ఇవి కచ్చకాయలు కదా. సో కచ్చకాయలు అనేవి టీఎల్ఎంకి చాలా యూజ్ అవుతాయి. ప్రతి టీచర్కి అవసరం. ఇక కౌంటింగ్ కోసం చూడండి, కచ్చకాయ ఇది. ఈ కచ్చకాయల యొక్క కాయలు ఇవి. చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా టీచర్స్ కావాలనుకుంటే వీడికి వచ్చి తెంపకపోవచ్చు, దీనికి ఏం అభ్యంతరం ఉండదు. కచ్చకాయలు ఎండిపోయినాయి, కింద పడతాయి. ఇవి ఎంత బాగున్నాయి. దీంతో అచ్చెన్నలు ఆడేది కదా, అచ్చెన్నలు ఆట ఆడేది. కొంత దీన్ని తెంపే ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా, ఓ ఫైన్, చాలా బాగున్నాయి. ఇగో ఆల్రెడీ కొన్ని ఏమో ఎండిపోయి కొట్టినే ఉన్నాయి. ఇగో చూడండి, ఇవన్నీ కచ్చకాయలే. ఇగో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కచ్చకాయలే. కెన్ యూ షూట్? తీసుకొని కొడితే స్టిక్ కావాలి. యూ వాంట్ ఏ స్టిక్ నౌ? ఇది తాత వాళ్ళ చేను. ఓకే, అసలు మా కొన్ని రోజులు చెట్లు పెట్టినట్టుంది. ఇట్లా కొట్టాలి, మొత్తం ముళ్ళు ఉంటాయి. ముళ్ళని ఏమంటాం? కాన్సా కావచ్చు, నాకు కూడా ఐడియా లేదు ఈ టైంకి. ముళ్ళు ఉంటాయి. ఇట్లా మనం తెంపడం అనేది ఇబ్బంది కాబట్టి ఇట్లా కొడితే వస్తున్నాయి. ఇవి కొంచెం లేతగా ఉంటాయి కలర్. ఇక ఇవన్నీ చాలా యూస్ఫుల్. ఇది పిల్లలకు గేమ్స్ ఆడించడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. పిల్లలు మొత్తం ఇప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు.
పలిగిపోయి కిందంగా రాలుతున్నాయి కచ్చకాయలు సీడ్స్. చాలా ఉన్నాయి ఇంకా చూడండి, చాలా ఉన్నాయి. ఇప్పుడైతే చాలు వీడికి. ఇవన్నీ కూడా కౌంటింగ్ కోసం చాలా యూజ్ అవుతాయి. ఇవి కచ్చకాయలు సీడ్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవన్నీ. దీని ఒకటి ఇప్పి చూపిద్దాం. ఉన్నాయా? పోయినాయి. పోయినాయి దీంట్లో ఉన్నాయి. పోయినాయి పోయినాయి కదండి. ఎక్కడ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చేసి అమ్మనా వాళ్ళని. అప్పుడు మనం వచ్చిన పచ్చిగా ఉండే ఎంత ఒత్తిగా వండితే ఇట్లా అవుతాయి. ఇప్పుడైతేనే ఇట్లా ఉంటాయి. ఒత్తిగా వండితే ఈ కలర్ వస్తాయి. ఓకేనా? కట్ చేసి మళ్ళీ